Yes, the next question. ప్రేమణి చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను. 2003 నుంచి ప్రేమణి అందరికీ తెలుసు. ఇప్పుడు 3 నుంచి ఇప్పుడు 23 వెళ్ళిపోయిన 24లో కూడా ఆ గ్లామర్ రహస్యం అట్లాగే చాలా మార్పు, చాలా మందిలో ఎస్పెషల్లీ ఏరియాలో చాలా మార్పు వస్తుంది. మీరు అది అలా మెయింటైన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాని సీక్రెట్. థ్యాంక్ యూ. దాని సీక్రెటా? ఐఎమ్ జస్ట్ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్, హ్యాపీ సరౌండింగ్స్, పాజిటివ్ వైబ్స్. అలాగే పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు భర్త చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తాం. భామకలాపం 1లో కూడా భర్తకు భయపడి చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత 2 విషయంలో కొన్ని సీన్స్ అలా ఉన్నా, కొన్ని రివర్స్ అని. యాక్చువల్గా రియల్గా మీరు భర్తకు భయపడతారా, భయపెడతారా? ఇట్స్ అ 50-50 అండి. ఇట్స్ మ్యారేజ్ లైక్ దాట్. సో 50-50. భయపడతాను, భయపెడతాను, బోత్. జనరల్గా హీరోయిన్స్ నాట్ ఇన్ అ సీరియస్ వే. లైక్ ఇప్పుడు ఏ కపుల్ అయినా డిసగ్రీమెంట్స్ ఉంటుంది, ఫైట్స్, మామూలు ఫైట్స్, ఆ డిసగ్రీమెంట్స్ ఉంటుంది, కానీ అంత సీరియస్గా పెద్ద ఏమి ఉండదు. సో యా, అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర్వాత సినిమాలు ఇష్టపడరు. అట్లా హీరోయిన్ కెరియర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 5 years ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ 10 years దాటిన వాళ్ళు 20 years చాలా తక్కువగా ఉంటారు. వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి సీనియర్ యాక్టర్గా నేనేం చెప్తాను? యాక్టర్స్గా యా, ఇట్స్ సేమ్ థింగ్. బట్ నేనేం చెప్తానండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది, ఓటీటీ కానీ ఓటీటీ ఆఫర్స్ వస్తుంది, బట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ ఇనఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ హెస్ ఆల్సో చేంజ్డ్ బికాస్ ముందు ఐ బిలీవ్, ఐ మే బీ రాంగ్, బట్ ఒక హీరోయిన్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఈచ్ పర్సన్ టు దెమ్ సెల్వ్స్. కానీ ముందు పెళ్ళి అయిన తర్వాత ప్రాబబ్లీ obviously film kన్నా they would give more responsible, they would be more responsible to the family. But I think ippudu ala kaadu. They still industry kuda and audience kuda pelli aina avakapoina, I think the love and the support is still the same, and I think ilage continue avvalani korukuntunnanu. Even if the heroine is married, I think it depends on her at the end of the day. బ్రేక్ తీసుకోవాలా లేదంటే కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్. కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. శరణ్య. Hi. అమ్మా, జనరల్గా అంబాజీపేట వీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా. ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా అంత అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో భామ కలాపంలో చేయడం, దాని గురించి